నువ్వు ఆడదాని గాడిద వానే పాలకు నూరు ఆనందం పంపిస్తానే మరి. నా ఇల్లు ఏమన్నా చిన్నగా ఉన్నదా నీ ఇల్లు లెక్క ముత్తమంతా రెండిళ్ళ పెట్టి ఇల్లు ఉండగా ఎక్కడ వెళ్ళి పాకులు ఉన్నది వాళ్ళు కూత చేసే వరకే నాకు పొద్దు కడతానని అన్ని దొడ్ల పాలకు ఆయన నువ్వు ముచ్చట పెట్టుకుంటే సై అట్లా ఆడుతున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? చూసిన వాళ్ళు అందరు మనుషులు కాదు వాళ్ళు చెప్పిన పెట్టే ఎవది చెప్పింది? ఏ బాడకాలు చెప్పింది నీకు? అలా సిగవరిగిస్తారా అమ్మను? ఆ పొలాన్ని నన్ను అక్క నోటి నిండా విలువనే పట్టే మమ్మల్ని ఎట్లా నా బుద్ధి అవుతుందా నీకు? మరి నా మగడు పొద్దుకు 3 సార్లు నీ ఇంటికి ఎందుకు వస్తాండే? నువ్వన్న దుకాణం పెట్టినవా? పొగాకు బుక్కుతున్నావా? చుట్టూ తాగుతున్నావా? మొగోడు ఆయనకి మొగోడు సోపతి ఉండాలి కానీ ఆడదాను నీకున్నానికి ఏం సోపతి? ఉసిని కర్రీ తినాలి గాను. ఆ పొలాడు పాలకు వచ్చి పోవట్టే. ఆ పొలాన్ని వయసు ఎంత నా వయసు ఎంత చక్కదనాలు మొగ నాకు ఉండనే పట్టే. ఆడు ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో నాకేమరకనే. ఇంటెనక చెట్టు మందులకు వారుద్దాయి అమ్మలాడి నా మోనికి ఏం చెప్పినవో రోజు పొద్దుగా ఎత్తని ఇటు వస్తాడు బల్లె గంట కొడతా కదా పోరగంట వచ్చినట్టు. ఓ మంది చెప్తా ఇజ్జత్ పోతాను చెవులలో పచ్చలు పెట్టుకొని ఉంటాను. నువ్వు అంటావు. నీకు ఇంతలో చెవులో అనిపిస్తలేదు